అమ్మ ఆదికాండంలో ఆదాము అవ్వలు పండు తిని తప్పు చేశారు కదా, వెంటనే దేవుడు వాళ్ళని ఎందుకు అంతం చేయలేదు? పోనీ దేవుడు సర్వశక్తిమంతుడు కదా, వెంటనే వారిని మళ్ళీ పాత స్థితికి మార్చేయచ్చు కదా, ఎందుకు వారిని అలా వదిలేసి తోట నుంచి పంపివేశాడు? చాలా లోతైన ప్రశ్న అడిగావు నాన్న. దీని వెనుక దేవుని గొప్ప ప్రణాళికే దాగి ఉంది. మొదటి కారణం ఏంటంటే దేవుడు తన గుణగణాలను తన సృష్టికి వెల్లడించాలనుకున్నారు. మానవులు భూమిపై నివసించకపోతే దేవుడు తన ప్రేమను, క్షమాపణను, తన అపారమైన శక్తిని మనకు పూర్తిగా వెల్లడించే అవకాశం ఉండదు. అవునమ్మా, మనం తప్పు చేసినప్పుడే కదా ఆయన క్షమించే దేవుడని మనకు తెలిసేది. సరిగ్గా చెప్పావు నాన్న. అంతేకాదు, మానవులు ఈ భూమి మీద కష్టాలను, బాధలను అనుభవించకపోతే వారు పరలోకంలోని ఆనందాన్ని సరిగ్గా అనుభవించలేరు. చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలిసినట్లుగా ఇక్కడ కష్టాలను చూసినప్పుడే మనకు పరలోకపు విలువ తెలుస్తుంది, మరియు దానికోసం మనం తప్పిస్తాం. కానీ అమ్మ, వారిని ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టడం కొంచెం కఠినంగా లేదా? నిజానికి అది దేవుడు చూపించిన ఒక రకమైన దయ. వారు పాపం చేసిన తర్వాత అదే పాపపు స్థితిలో జీవవృక్షపు ఫలాన్ని తిని వారు ఎప్పటికీ అలాగే ఉండిపోకూడదని దేవుడు భావించాడు. అందుకే వారిని తోట నుండి పంపించేసి ఆ యొక్క వృక్షం దగ్గరికి ఎవరు వెళ్లకుండా కెరూబులను మరియు తిరుగుచున్న ఖడ్గమును కాపలాగా ఉంచారు. ఓహో, పాపంతో నిత్య జీవం పొందితే అది శాపంగా మారుతుందని దేవుడు వారిని కాపాడారన్నమాట. అవునానా? మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు అప్పుడే ఒక గొప్ప రక్షణ ప్రణాళిక సిద్ధం చేశారు. సాతానుని ఓడించే ఒక రక్షకుని స్త్రీ గర్భమందు సంతానంగా భూమిపైకి పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ మెస్సయ్య ఒకరోజు సాతాను తలను చితకద్రొక్కుతాడు. మానవ జాతిని తిరిగి తన దగ్గరకు చేర్చుకోవడానికి దేవుడు సుదీర్ఘమైన అద్భుతమైన ప్రణాళికలను సిద్ధం చేశారు. అంటే దేవుడు వెంటనే వారిని పాత స్థితికి చేయకపోవడానికి కారణం మనందరికి తన ప్రేమను చూపిస్తూ మనల్ని తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవాలనే ఒక గొప్ప ప్రణాళిక ఉందన్నమాట. అవునానా? ఆదాము హవ్వలు కూడా తమ తప్పును తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. దేవుడు వారిని క్షమించి భూమిపై జీవించడానికి అవసరమైనవి ఇచ్చి పంపించారు. ఇది దేవునికి మనకు మధ్య ఆత్మీయ సంబంధాన్ని మరింత బలపరిచే ఒక ప్రక్రియ. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అమ్మా. మీరు కూడా చూశారుగా, ఆదికాండంలో కేవలం మనం ఆదాము అవ్వల తప్పుడు మాత్రమే చూస్తాం, కానీ దాని వెనుక దేవుడు మనపై చూపించిన అపారమైన ప్రేమ మరియు రక్షణ ప్రణాళిక ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.